నమస్కారం. గురు ఐ కేర్ కార్యక్రమానికి స్వాగతం. డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్ నిర్ణయం ఏర్పడిందంటే మనకు ఆ విషయంపై ఎంతో అనుభవంతో కూడిన సమాచారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. అందుకే ప్రతి వస్తువు దానికి సంబంధించిన సేల్స్ మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదం గురు ఐ కేర్ సంస్థ గడిచిన 3 దశాబ్దాల నుంచి వాస్తవాలతో కూడిన ఆయుర్వేదాన్ని, అదే ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని ప్రజల ముందు అనేక మాధ్యమాల ద్వారా ప్రజల ముందుంచడం వల్ల గ్లోబలైజేషన్లో అలోపతి ప్రభంజనం సునామీలా వీచినప్పటికీ ఆయుర్వేదం కడలి కేరటంలా నిలిచి అలోపతికి పోటీగా నిలిచింది. దాంతో అలోపతి వైద్యం కొన్ని స్పెషాలిటీల చిగురుటాకులా గడగడ వణికిపోతోంది. ప్రతినిత్యం సరికొత్త పందాతో, సరికొత్త విషయాలతో ఆయుర్వేద వైద్యం సరికొత్త పోకడలతో దిశ నిర్దేశించే సరికొత్త ఆయుర్వేదానికి బాటలు వేసే పద నిర్దేశకులు ఆయుర్వేద మెంటర్, టార్చ్ బేరర్, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే సార్. సో ముందుగా చాలా మంది పెద్దవాళ్లలో, అలాగే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో కూడా వెన్ను ఒంగిపోవడం, నిలబడలేకపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు దీనికి కారణం ఏమంటారు? అంటే మనకు చాలా వరకు ఏంటంటే నొప్పులు అంటే ముఖ్యంగా గడిచిన 30 సంవత్సరాల నుంచి ప్రజల యొక్క నాడిని చూసినటువంటి వాళ్ళం కాబట్టి చెప్తున్నా. అంటే మనకు నొప్పి అంటే కూడా ఇప్పటికీ ఈ రోజుటికి ఈ క్షణానికి కూడా నొప్పి అంటే మనం షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకొని ఒక కప్పు కాఫీ తాగు, ఒక కప్పు టీ తాగు, అమ్మయ్యా నొప్పి తగ్గింది బాబు, ఇంక నేను నా పనిలో పడిపోవచ్చు అనుకునే నేపథ్యంలోనే మనం ఉన్నాం. కానీ నొప్పి అనేది ఒక సంకేతం, ఒక వ్యాధి యొక్క సంకేతం, వ్యాధిలో ఒక భాగం. మన ఫీవర్ వచ్చిందంటే మామూలుగా అన్ని రకాల జ్వరాలకు ఒక పారాసిటమాలే వేస్తామా? కాం కదా. దానికి వ్యాధి నిర్ధారణ చేస్తాం. అది కోవిడ్ వల్ల వచ్చిన ఫీవరా, చికెన్ గున్యానా, డెంగ్యూ ఫీవరా, మలేరియానా, టైఫాయిడా, ఇంకా ఏమైనా ఫీవర్ ఫర్ అన్నోన్ రీజనా అని ఎంత ఆలోచిస్తాం, అంటే ఎంత నిశితంగా పరిశీలిస్తాం, వ్యాధి నిర్ధారణ చేయాలని కోరుకుంటాం కదా. కానీ వెన్ను నొప్పులు, మెడ నొప్పుల విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం పెయిన్ తగ్గితే చాలరా దేవుడా, నొప్పి తగ్గిందంటే రోగం తగ్గింది కదా అన్న భ్రమలోనే ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటే మెడలో కానీ, వెన్నులో కానీ, నడుంలో కానీ ప్రధానంగా మనకి ఏదైనా నొప్పి వచ్చిందంటే కారణాలు చాలా ఉంటాయి, చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే మనకి ఇప్పటిదాకా సోకాల్డ్ వైద్యంగా చలామణవుతున్న వాళ్ళు మనకి నేర్పించింది ఏమీ లేదు. వాస్తవం చెప్పాలంటే నొప్పి తగ్గితే చాలు, నొప్పి తగ్గాల పెయిన్ కిల్లర్ వాడు, ఇంకొంచెం డోస్ పెంచుతాను, ఇంకొంచెం డోస్ పెంచుతాను, ఇంకొంచెం డోస్ పెంచుతాను. ఏదో సరిగమల పదనిసలు ఆరోహణ అవరోహణ క్రమాల్లాగా పెంచుకుంటూ పోయి ఆయన అట్నుంచి అట్టే వెళ్ళిపోతాడు, మనం మాత్రం అక్కడ నిలబడతాం. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేసుకోవాలి. మెడ నడుం ప్రాంతంలో ఏదైనా అలజడి వచ్చిందంటే నొప్పి వస్తుంది. నొప్పికి గల కారణము అనేది తెలుసుకొని మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మెడ ఉంచలేకపోవడానికి, నడుము ఉంచలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రధానంగా ఆస్టియోఫైటిక్ రిడ్జ్ కావచ్చు, డిస్కులు డిజనరేట్ కావచ్చు, వెన్నుపూసల మధ్యలో గ్యాప్ తగ్గొచ్చు, డిస్కు చితికిపోవచ్చు, డిస్కు చుట్టూన్న రక్షణ వలయం చెదిరిపోవచ్చు, ఎముకల్లో డొరతనం రావచ్చు, ఎముకలు బలోపేతంగా ఉండకపోవచ్చు, తర్వాత వెన్నెముక అనేటటువంటి నిటారుగా మారిపోవచ్చు, తన వంపు సొంపులను కోల్పోవచ్చు, తర్వాత వెడ్జ్ కంప్రెషన్ లాంటిది జరగవచ్చు. వెడ్జ్ కంప్రెషన్ అంటే ఎముకల్లో పటుత్వం లోపించినప్పుడు సాగిలపడిపోవడం కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, పడిపోయినప్పుడు కానీ అవి విరిగిపోయి, అంటే క్రాక్ వచ్చి కొంచెం అలా జరిగిపోయి వెన్నుపాము పై పొరలపైన ఒత్తిడి కావచ్చు, లిస్థెసిస్ కావచ్చు, తర్వాత ఇంకా ఫ్రాక్చర్, ఇంట్రా ఆర్టికులరిస్ ఫ్రాక్చర్ కావచ్చు. ఇట్లా అనేకమైనటువంటి అంశాల చేత
మెడ వెన్నునొప్పి సమస్యలు ప్రధానంగా వస్తాయి. సార్ ఒక్క నిమిషం, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడతాం సార్. సో పురుషోత్తం గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు బుక్క మహేష్ గారు ఉన్నారు. మీ సమస్య ఆయనతో చెప్పండి. చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే పురుషోత్తం గారు, చెప్పండి. సార్ నాకు వెరికోస్ ఉన్నది సార్. సార్ అర్థమైందండి. వెరికోసీలా అవును సార్, బ్లడ్ ఫ్లాట్ అయిపోయి బాగా అన్నయ్య ఒక నిమిషం ఆగండి. తెలుగు సరిగా మాట్లాడండి. వెరికోస్ అంటే కదా, వెరికోస్ వెయిన్స్ ఉందా, వెరికోస్ సీల్ ఉందా, అది చెప్పండి. వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్ మొత్తం. మరి అది ఎవరు చెప్పాలన్నయ్య? అది ఎవరు చెప్పాలి? వెరికోస్ వెయిన్స్ అనేది నేను చెప్పాలా, నువ్వు చెప్పాలా? చెప్పండి. తమరు చెప్పాలి. వెరికోస్ వెయిన్స్ ఎప్పటి నుంచి ఉంది? లెఫ్ట్ లెగ్ లో మొత్తం అక్కడక్కడ మొత్తము ఇట్లా రెడ్ గా పుండుగా అవుతున్నాయి సార్. రెడ్ గా హెవీ పెయిన్స్ వస్తున్నాయి. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఒక 2 years అవుతుంది సార్. ఓకే, మరి ఏం చేద్దామంటారు? తమను కన్సల్ట్ కావాలంటే తమ హాస్పిటల్ ఎక్కడ సార్? ఇది సరే ట్రీట్మెంట్ ఉందా సార్ మన దగ్గర? సరే, మీరు టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి, దానికి కాల్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్ రావడానికి ఏమిటంటే జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత వెయిన్స్ అనేటటువంటివి బాగా నిటారుగా నిలబడి ఎక్కువసేపు నిలబడే వాళ్ళు, పోలీస్ వాళ్ళు కానివ్వండి, మిలిటరీ వాళ్ళు కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఇట్లాగా ఎక్కువసేపు నిలబడి పనిచేసేటటువంటి ఏ వర్కర్స్ అయినా కానీ వాళ్లకు అందులో ఉండేటటువంటి ఏవైతే లాక్ సిస్టమ్స్ ఉంటాయో, అంటే కవాటాలు ఏవైతే అడ్డగించబడతాయో ఒక లెవెల్కి వెళ్ళాక బ్లాక్ చేస్తూ ఉంటాయి అలా చెడు రక్తాన్ని, ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాక మళ్ళీ బ్లాక్ చేస్తూ ఉంటాయి. అట్లాంటి కవాటాలు దెబ్బతిన్నప్పుడు మనకు వెరికోస్ వెయిన్స్ అనేటటువంటి వస్తుంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. అంటే థ్రాంబోసిస్ అంటే రక్తము గడ్డ కట్టడం. ఇట్లాంటి పరిస్థితులలో కూడా చక్కగా పనిచేసేటటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. మీరు డిలే చేయకుండా ఎక్కువ కాలము నిర్లక్ష్యం చేయకుండా వచ్చినట్లయితే మంచి ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే వెరికోస్ అల్సర్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. వెరికోస్ అల్సర్స్ వల్ల పాదాలను కట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రత్యేక పరిస్థితి ఉంది. దానికి తోడుగా మధుమేహం లాంటి రోగం ఉన్నట్లయితే అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి మీ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి పర్సనల్గా కలవండి. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. గురువు గారు అలాగే మనతో పాటు మాట్లాడడానికి ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రాములు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారికి మీ సమస్యను చెప్పండి. హలో. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాములు గారు. నమస్కారం సార్. నమస్తే. మా ఆవిడ 60 years ఉంటుంది సార్. మా ఆవిడ 60 years ఉంటుంది సార్. చెప్పండి. మా ఆవిడ 60 years ఉంటుంది. అయితే ఆమెకు బీపీ షుగర్ ఉన్నది, 90 kg ఉన్నది, రొమటైడ్ అయింది ఆమెకు, కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి సార్. అయితే 7 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడుతామని ఏం తగ్గడం లేదు సార్. అయితే స్టిరాయిడ్స్ కూడా రాగింది సార్. ఒక 2 years 3 years నుంచి స్టిరాయిడ్స్ కూడా వాడుతున్నాము. కానీ నొప్పులు అలాగే ఉంటుంది, ఏం తక్కువ ఉంటుంది. వెయిట్ 90 kg ఉంది, షుగర్ బీపీ ఉన్నది, రొమటైడ్ ఉన్నది. స్టిరాయిడ్స్ ఎంతకాలం నుంచి వాడుతున్నారు? 3 years నుంచి వాడుతున్నాం సార్. స్టిరాయిడ్స్ వాడితే మనిషి ఎట్లయిపోతారంటే బన్నులాగా లావ్ ఎక్కిపోతారండి. స్టిరాయిడ్స్ వాడితే 3 years నుంచి వాడుతున్నాం సార్. ఊరిపోతూ ఉంటారు మనుషులు. సో ఇంకా ఇంగ్లీష్ డాక్టర్ ఒకసారి స్టెరాయిడ్స్ రాసిన తర్వాత తగ్గలేదని, నొప్పి గురించి ఆయన డాక్టర్ రాసింది కానీ వాడుతున్నాం సార్. మరి ఇన్నాళ్ల నుంచి ఏం చేస్తున్నారు అన్నయ్య చెప్పండి ఒకసారి. ఇవే మెడిసిన్ వాడతారు, రెగ్యులర్ వాడాలి మీ దగ్గర చాలా రోజుల నుంచి టీవీలో చూస్తున్నాము. అడుగుదాం అనుకున్నాము 2-3 సార్లు. ఓన్లీ అన్నయ్య అడగండి అన్నయ్య, రాకండి అన్నయ్య, మానేయండి అన్నయ్య, నో ప్రాబ్లం అన్నయ్య, ఎలాగోలా బతికేస్తాం. నువ్వు దానికి ఏం సమస్య ఏం లేదు. మీరు రాకపోయినంత మాత్రాన ఇక్కడ ఏమి పాసిపోయి పులిసిపోయేవి ఏమి జరగట్లేదు. మీరు నెమ్మదిగా రండి అన్నయ్య, తొందర ఏముంది. ఇంగ్లీష్ డాక్టర్ల చుట్టూ తాళ్ళు వేసుకొని కట్టేసుకోండి, ఓ పని అయిపోతుంది. ఆయన జ్ఞానం అంతా మీ బుర్రలోకి వచ్చేస్తుంది, రోగం తగ్గిపోతుంది. మీకు ఏమన్నా బుర్రలు పనిచేస్తున్నారా?
రుమేటెడ్ ఆర్థరైటిస్ ఎప్పటి నుంచో భూమి పుట్టినప్పటి నుంచి చెప్తాం. వినండి రాములు గారు, భూమి పుట్టినప్పటి నుంచి చెప్తా ఉన్నా, బాబు నాన్న అద్భుతంగా తగ్గుతా స్వామి, పెద్ద పెద్ద అలోపతిక్ డాక్టర్లే వచ్చి వైద్యాలు చేసుకుంటాను చెప్తున్నా. ఏది 10 ఏళ్ళు 15 ఏళ్ళు కదలరు. మీ నొప్పి అనే అట్లాసం తీసుకొచ్చి మా నెత్తిని పెట్టి వెంటనే దగ్గాలి, బాగా దగ్గాలి, తుర్రుమని పారిపోవాలి అన్నట్టు ఉంటుంది మీ వ్యవహారం చూస్తుంటే. మరి 90 కిలోలు పెరిగిందంటే మరి అడగవా డాక్టర్ను? మా దగ్గర ఏమో రోగం తగ్గిన వెంటనే కొంచెం కులాసాగా ఉంటే 2 కిలోలు ఏదైనా పెరిగారంటే, అమ్మో 2 కిలోలు పెరిగారు మీ ఆయుర్వేదం వాడితే అన్నట్టు మాట్లాడతారు. మరి 90 కిలోలు మాట్లాడితే మరి ఆయన దగ్గరికి వెళ్ళి అడగవా? ఏమిటి స్వామి స్టిరాయిడ్స్ రాస్తాం, ఆవిడ అలా పెరిగిపోయింది, రేపు పొద్దున్న ఏదైనా కింద పడితే కాలోచే విరిగింది అనుకోండి, ఎవడు బాధ్యత తీసుకుంటానని అడిగేది లేదా? చెప్పండి. నేను ప్రేక్షకులను అడుగుతున్నాను, మా దగ్గరికి వస్తే అన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు, మరి వాళ్ళకెందుకు సన్నాయి నొక్కులు వర్తించరు? వాళ్ళు ఏమైనా అతివీర శూర వీర భయంకరులా? మీరు ఎందుకు అడగరు అక్కడ? అసలు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, ఒరే ఆయన రుమేటెడ్ ఆర్థరైటిస్లో అద్భుతంగా పనిచేస్తున్నారా బాబు, కొంచెం ఉన్నప్పుడు రండిరా బాబు అంటే ఊయమ్మో అట్లాస్ నెత్తిన పెట్టేసుకొని హెర్కులస్ అంటే బలాఢ్యుల్లాగా వచ్చేస్తారు అన్నట్లు. ఎవరు తీయాలి స్వామి ఇదంతా కూడా? సో కాల్డ్ వైద్యం అందరంత ఎత్త తారా తీరం అనుకుంటూ అన్ని రకాలైనటువంటి కార్పొరేటు ఏడుకొండలని చూస్తారు, తర్వాత చివరి దశలో వస్తారు. మాకు కూడా కష్టంగా ఉంటుంది వైద్యం చేయాలంటే. ఇటీవల ఒక ఆవిడ రుమేటెడ్ ఆర్థరైటిస్ ఆవిడ వచ్చింది. ఆవిడ సేమ్ మీలాకనే స్వామి రాములు గారు మీలానే వచ్చిన తర్వాత ఏమైంది, పాపం 52 ఏళ్ళు ఉన్నాయి, పాపం విపరీతమైన నొప్పులతో వచ్చింది. ఇంకా తర్వాత బయోలాజిక్స్ అనేటటువంటి ఇంజెక్షన్స్ కూడా వాడారు, ఏమీ తగ్గలేదు, వచ్చింది. వెంటనే అంటే ఇంకా అక్కడికి ఏమిటి అంటే నొప్పులన్నీ తగ్గాలంటారు. నొప్పి తగ్గితే రోగం తగ్గుతున్నట్టే లెక్క కదా. అప్పుడే ఎప్పుడు తగ్గుతాయి? టైం పడుతుంది కదా. స్టిరాయిడ్స్ వాడి పెయిన్ కిల్లర్స్ వాడి చేసి నానా హింస పెట్టి మా దగ్గర తీసుకొస్తారు. ఇవి న్యాచురల్ డ్రగ్స్, అవి కూడా పనిచేయడానికి కొంత సమయం తీసుకుంటాయి కదా. అబ్బా ఆయుర్వేదం లేట్ అని మీరు అంటారు, కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి కొంచెం ఉన్నప్పుడు. మీరు పని చేయండి గురుగారు, ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి పర్సనల్గా కలవండి, వైద్యం చేద్దాం. సో కాబట్టి మీ ప్రేక్షకులారా మీరు అందరు గుర్తుపెట్టుకోండి, మీరు రానంత మాత్రాన మేమేం వరి అయ్యేది ఏం లేదు, కానీ కొంచెం ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేటటువంటి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క కష్టము, మీ యొక్క శ్రమ, మీ దుఃఖము, మీ ఆవేదన, మీ ఆక్రందన అన్నీ తొందరగా తగ్గుతాయి. థ్యాంక్ యూ రాములు గారు. సార్ ఇందాక మీరు వెజ్ కంప్రెషన్ అంటే ఏంటి అని చెప్పారు కదా, సో అసలు ఎందుకు వస్తుంది? చెప్పలేదు, వెజ్ కంప్రెషన్ చెప్పలేదు. ఓకే, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, వంగలేకపోవడానికి, నిలబడలేకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాను, ఎన్ని రోగాలు వస్తాయో చెప్పాను. అందులో ఒకటి ప్రధానమైనది వెజ్ కంప్రెషన్. కొన్ని సందర్భాల్లో ఈ వెజ్ కంప్రెషన్ మనం పట్టించుకోం. ఏమిటయ్యా ఎందుకు వస్తుంది అంటే, ముఖ్యంగా టీబీ వచ్చిన వాళ్ళు ఉంటారు, టీబీ ఆఫ్ ది స్పైన్ వస్తుంది కొన్ని సందర్భాల్లో. దాన్ని అలా వంగిపోతూ ఉంటాం గమనించాం. దాన్ని పాట్ స్పైన్ అంటారు. పాట్ స్పైన్ అంటే ఇట్లా పూర్తి స్థాయిలో గూరి రావడం. ఎందుకు వస్తుంది అంటే, బెండు ముక్కలా ఉండేటటువంటి స్పైన్ను చీమలు అంటే తినేసినట్టుగా మారిపోయి అదంతా కూడా కృషించిపోయి విరిగిపోతుంది. ఆ ముక్క వెళ్ళి వెన్నుపాము పైపొరలతో ఒత్తిడి కలగడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నడక ఇబ్బందికరంగా ఉంటుంది, తిమ్మిర్లు, విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి. మనం గమనించాం. ఈ పాట్ స్పైన్ అనేది ఇట్స్ ఎ వెరీ డేంజరస్ పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా టీబీ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా స్పైన్ డిజిటల్ ఎక్స్రే చేసుకొని చూసుకోవాలి. ఎంఆర్ఐ కన్నా డిజిటల్ ఎక్స్రే విల్ గివ్ యూ ద క్లియర్ పిక్చర్. ఓకే, అది ఒకటి. ఇక తర్వాత కొన్ని సందర్భాల్లో 2 వీలర్ పై నుంచి వెళ్ళేటప్పుడు కానీ, మెట్ల నుంచి పడిపోయినప్పుడు కానీ, ఇంట్లో జారి పడిపోయినప్పుడు కానీ, ఇవాళ రేపట్లో ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల, ప్రధానంగా కాల్షియం లోపాలు ఉండడం వల్ల వెన్ను అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో క్రాక్స్ వస్తాయి వర్టిబ్రాస్ పైన. అట్లాంటి అవి సర్వైకల్ కావచ్చు, థొరాసిక్ కావచ్చు, లంబార్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఎత్తు మీద నుంచి పడిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ల్యాడర్ మీద నుంచి పడిపోయినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మెట్ల మీద నుంచి జారి పడిపోవడం కానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు, బలమైన గాయాలు జరిగినప్పుడు, వెన్నెముకకు బలంగా గాయం తగిలినప్పుడు అవి క్రాక్ వస్తుంది. అడ్డం అన్నా నిలువన్నా కొన్ని సందర్భాల్లో కంప్రెసివ్ ఫ్రాక్చర్స్ కూడా వస్తాయి.
అంటే బలంగా ఏదైనా గోతిలో పడిపోయినప్పుడు ఒక్కసారిగా పడిపోయినప్పుడు బరువు చేత కంప్రెసివ్ ఫ్రాక్చర్స్ వస్తాయి. అవి కూడా ముక్కల్లాగా సాగిపోయినట్టు అయిపోయేసి వెన్నుపాంపై పెరపైన ఒత్తిడి కలిగిస్తారు. దాన్ని వెడ్జ్ కంప్రెషన్ అంటారు. ఈ వెడ్జ్ కంప్రెషన్లో కొన్ని సందర్భాల్లో ఇంట్రా ఆర్టికులారిస్ ఫ్రాక్చర్ కూడా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్స్ పార్సెస్ తోకలా ఉండేటటువంటి వెన్నుపూస యొక్క భాగము అతుకు దగ్గర క్రాక్ వచ్చేసి ఒక ఫ్రాక్చర్ లాంటిది వస్తుంది. ఇవి డిజిటల్ ఎక్స్రే తీసుకొని చూసినట్లయితే చాలా క్లియర్గా ఉంటాయి. అయితే అవసరమైనప్పుడు ఎంఆర్ఐ కూడా తీసుకొని చూసినట్లయితే వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది చాలా స్పష్టంగా క్లారిటీ ఉంటుంది. ఎస్ సార్. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రకాష్ గారు రెడీగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. నమస్కారం ప్రకాష్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మనతో పాటు గురువు గారు ఉన్నారు. మీ సమస్య గురుగారితో చెప్పండి. సరే అమ్మా. చెప్పండి ప్రకాష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే ప్రకాష్ గారు, చెప్పండి. చెప్పండి ప్రకాష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటే C1 C2 ప్రాబ్లం వచ్చింది సార్. ఏమ్మా? ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాను సార్. నమస్తే సార్. నాకు అంతా ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. ఎంఆర్ఐ తీసుకున్నారు, దాని ఫలితాలు ఏమున్నాయి చెప్పండి. సార్ ఎంఆర్ఐ తీసుకున్నాను సార్. C1 C2 ప్రాబ్లం ఉందన్నారు సార్. C1 C2 మెడల్ గుంజుతున్నాయి సార్. అట్లా ఈ పిర్ర దగ్గర కొంచెం నొస్తుంది సార్. బ్రో చెప్పండి, C1 C2 ప్రాబ్లం అంటే ఏంటి, ఏముంది అక్కడ? కొంచెం ఇక్కడ ఈ మెడ దగ్గర స్పైన్ దగ్గర లైట్ గా అయిందని చెప్పారు సార్ సారు. ఇదే వద్దన్యా, ఇదే వద్దు. లైట్గా ఏదో జరిగింది, కొంచెం కండ జారింది, కొంచెం గుజ్జిపోయింది, ఇట్లాంటి సూసు కబుర్లు వద్దమ్మా. ఈ సూసు కబుర్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఏం జరిగింది, క్లారిటీ ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్, యూనో. సో చెప్పండి. ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదం, సూసు కబుర్లు ఉన్నామమ్మా. అక్కడ ఏదో జరిగింది, కొంచెం పోయింది, ఆయన కొంచెం లూజ్ అనుకుంటాను, అలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండు, కొంచెం నేను తర్వాత చెప్తానే అన్నట్టు ఈ సూసు కబుర్లు వద్దమ్మా. ఏం జరిగింది, క్లారిటీ. ఓకే, C1 C2లో డిస్క్ జరిగిందా, యాన్యులార్ టేర్ జరిగిందా, యాన్యులార్ ఫిషర్ జరిగిందా, ఏం జరిగింది? సైన్స్ ఆయుర్వేద వైద్యులు చెప్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులారా మీరు చూస్తున్నారు కదా, ఇది. సో మరి మీకు ఏదో జరిగింది అన్నప్పుడు నాకేమి, మీరు నాకు ఏం లీకులు ఇచ్చారు, నాకు ఏ విషయం చెప్పారు, ఏ సైన్స్ నేను అర్థం చేసుకున్నా. సో కాబట్టి మీరు మరొకసారి చెప్పండి. అప్పటిదాకా ధన్వంతరి తైలం కొనుక్కోండి, మంచి కంపెనీది. మెడ ప్రాంతంలో మర్దన చేసుకోండి, అది కూడా లైట్గా మర్దన చేయండి. చేసి వేడినీళ్ళతో కాపడం పెట్టండి, ఉపశమనం దొరుకుతుంది. చికిత్స కావాలంటే C1 C2 మధ్యలో డిస్క్ జారిందా, డిఫ్యూజ్ డిస్క్ బల్జా, కెనాల్ స్టెనోసిసా, ఇతరత్రా కారణాలు ఉన్నాయి. ఏమ్మా? డిస్క్ బల్జా. బట్ డిస్క్ బల్జ్ అంటే చెప్పాలి కదా అన్నయ్య మీరు. నిజంగా ఉందా అక్కడ డిస్క్ బల్జు? డిఫ్యూజ్ డిస్క్ బల్జా, డిస్క్ బల్జా. సో లిజన్ కేర్ఫుల్లీ మై డియర్. డిఫ్యూజ్ డిస్క్ బల్జా, డిస్క్ బల్జా. మీరు ఆ ఓ ఊ వద్దు నాన్న, నిజం చెప్పండి. డిస్క్ బల్జా సార్. డిస్క్ బల్జ్ ఎప్పటి నుంచి ఉంది అలాగా? అంటే ఒక 4 months అవుతుంది సార్. 4 months. మీ వయసు ఎంత? 33. కింద పడ్డారా? దెబ్బలు ఏమైనా తగిలాయా? బైక్ నుంచి పడిపోయారా? ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఏం పడలేదు సార్. ఏమైనా కంప్యూటర్ పైన ఎక్కువసేపు పనిచేస్తారా? చేస్తాను సార్. సరే, ప్రేక్షకులారా ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేద డాక్టర్లు అంటే ఏదో ఖాళీగా ఉన్నారని కాదు. ఇక్కడ మీరు మీ యొక్క వ్యాధికి సంబంధించిన డీటెయిల్స్ ఒక కాగితం పైన రాసుకోండి. ఎంఆర్ఐ ఫైండింగ్స్ కానీ ఎక్స్రే ఫైండింగ్స్ కానీ రాసుకోండి. దాన్ని ఒక పారాగ్రాఫ్లా తయారు చేసి చకచక చదవండి. మీరు వేగ్గా మాట్లాడొద్దు, వేగ్గా చెప్పొద్దు. ఎందుకంటే మన షో అనేటటువంటిది చాలా ప్రపంచవ్యాప్తంగా చాలామంది తెలివైన వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అర్థమైందా? మనము ఆయుర్వేద గౌరవాన్ని కూడా నిలబెట్టాలి. సో పస లేకున్నా కూడా కొన్ని సందర్భాల్లో అలోపతి వైద్యాన్ని కూడా మనం నెత్తిని పెట్టుకొని ఓహోం ఓహోం అని ఘటాలు మోసినట్టుగా మోస్తూ ఉన్నాం. కానీ వరాలు ఏమీ ఇవ్వట్లేదు.
ఇక్కడ వరాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రజల మధ్యలోకి గౌరవప్రదంగా ముందుకు పోయే విధంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మేము ఏదో చెప్పామనుకోండి, ఆహా వాళ్ళు ఏమిటో చెప్పేస్తారులేండి అన్నట్టుగా మాకు ఒక ఆనవాయితీలు ఇచ్చినట్టుగా మాకు తావీదులు ఇవ్వకండి. దయచేసి మా జ్ఞానానికి కూడా ఒక విలువ, ఒక గౌరవము, ఒక దశ, ఒక దిశ, నిర్దేశం అనేటటువంటిది ఉంది. ప్రేక్షకులారా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో తమ్ముడు నువ్వేం చేస్తావంటే ఆ డిస్క్ బల్జ్ ఉంది కాబట్టి కరెక్ట్ మెడిసినే చెప్పాను. ధన్వంతరి తైలం తీసుకొని అక్కడ లైట్గా మర్దన చేసి వేణీళ్ళతో కాపడం పెట్టండి. యోగ రాజకుకులు 2 మాత్రలు పొద్దున 2 మాత్రలు రాత్రి వేసుకోండి. ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలవండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. గురుగారు, ఇందాక వెజ్ కంప్రెషన్ గురించి మీరు చెప్తున్నారు కదా, అసలు ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా గుర్తించాలి, లక్షణాలు ఎలా ఉంటాయి? నేను ఇందాక చెప్పాను కదా, నిన్న మన కంటెంట్లోనే చెప్పాం. అంటే పడిపోవడం కానీ, బైక్ మించి పడడం కానీ, లేకపోతే టీవీ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, తర్వాత రుమేటెడ్ ఆర్థరైటిస్ లాంటి ఒక కీలవాతం జబ్బులు రావడం, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ లాంటి రోగాలు రావడం, ఇట్లాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసుకోకుండా ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం వల్ల, ముఖ్యంగా విటమిన్ డి లోపించడం వల్ల, ఇంకా కూడా కాల్షియం అనేటటువంటి డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఇట్లా అనేక కారణాల వల్ల మనం కింద పడ్డప్పుడు కానీ, ఎక్కడైనా ఏదైనా బలమైన గాయం తగిలినప్పుడు కానీ వెడ్జ్ కంప్రెషన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. గురువుగారు, అంటే ఇది వెజ్ కంప్రెషన్నే, ఇది ఇంకొక వ్యాధి కాదు అని నిర్ధారణ చేయడానికి ఇంకేమైనా స్పెసిఫికేషన్స్ లా ఉంటాయంటారా? ఎందుకు ఉండవండి? ఇప్పుడు కాలము నిర్ధారించాలండి. మనం గోడ గడియారం చూసుకొని కూడా చెప్పొచ్చు, నీడని బట్టి కూడా చెప్పొచ్చు, వాచ్ని బట్టి చెప్పొచ్చు, డిజిటల్ వాచ్ని బట్టి చెప్పొచ్చు కదా. ఇదంతా కూడా కాలాన్ని గణించడంలో వచ్చినటువంటి మార్పులు. అదే మాదిరిగా సో వైద్యంలో కూడా ఒకప్పుడు ఏమిటి, లక్షణాల ద్వారా గుర్తించి వైద్య చికిత్స చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమిటి, మనకు డిజిటల్ ఎక్స్రే వచ్చింది, డిజిటల్ ఎక్స్రే వచ్చింది, ఎంఆర్ఐ వచ్చింది. సో వీటి వల్ల అక్యురసీ, కరెక్ట్గా ఎక్కడ జరిగింది, కరెక్ట్గా ఎక్కడ లొకేషన్, ఏం జరిగింది, ఎంత మేరకు జరిగింది అనే నిర్ధారణకు రావడానికి ఆధునిక పరీక్షలు చేసుకొని నిర్ధారణకు రావాలి. నేను నా వైద్యంలో రైట్ ఫ్రమ్ ది 30 years నుంచి నేను ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద, అంటే వ్యాధిని నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా నేను చికిత్స చేసేటటువంటి ఒక సైంటిఫిక్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్లో పెట్టాను. ఏది కానీ వ్యాధి నిర్ధారణ చేయకుండా నేను వైద్య చికిత్స చేయను. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరి అసలు ఈ వైద్యాన్ని, అంటే ఇంతమందికి ఉపయోగకరంగా ఉండే ఈ వైద్యాన్ని మసిపూసి మారేడుకాయ చేసే కుట్ర కృతంతరం అసలు ఎక్కడ ఎప్పుడు జరిగిందంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం ఇంత క్రితం కూడా చెప్పుకున్నాం, అంటే కలిసి చదువుకుందాం రా అని పిలిచి ఇంటిగ్రేటెడ్ మెడికల్ స్కూల్ ఆఫ్ థాట్ను క్రియేట్ చేసుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఆయుర్వేద కళాశాల పెట్టినప్పుడు, సంస్కృత్ కాలేజ్ పెట్టినప్పుడు ఆయుర్వేదం చదువుకుందాం అన్నారు బెంగాల్లో. 5 బ్యాచ్లు రాగానే తెలివైనటువంటి వాళ్ళు తయారయ్యేటప్పటికీ వాళ్ళందరినీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫౌజ్ అంటే ఆర్మీలోకి తీసుకున్నారు, బ్రిటిష్ ఆర్మీలోకి తీసుకున్నారు. ఇక తర్వాత తెలివైన భారతీయులు వైద్య విద్యలో వచ్చేటప్పటికి కన్ను కుట్టి ఆయుర్వేదాన్ని సపరేట్ చేశారు. అప్పుడప్పుడే ఏమైపోయింది అంటే నెపోలియన్ పైన, ఫ్రాన్స్ హీరో నెపోలియన్ చాలా పెద్ద యోధుడు, పోరాట యోధుడు, అంటే అతని పైన యుద్ధంలో వాటర్లూలో గెలిచిన తర్వాత బ్రిటిష్ వాళ్లకు ప్రపంచం యొక్క పగ్గాలు అనేవి వాళ్ళ చేతుల్లోకి వచ్చేసాయి. అంటే పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. సో మెకాలే విద్యా విధానాన్ని అప్పుడే మనకు పెట్టారు. అంటే భారతీయులకు వాళ్ళ యొక్క మాతృభాషలో కాదు, వాళ్ళ యొక్క సంస్కృతిలో కాదు, మన ఇంగ్లీష్లో విద్యా విధానం పెట్టాలని పెట్టారు. దాంతో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి, వలసవాద దృక్పథాన్ని క్రియేట్ చేయడానికి, కొలోనియల్ మైండ్ సెట్ను క్రియేట్ చేయడానికి వాళ్ళు పావులు కదిపారు. దాంతో భాగంగా సో ఏదైతే ఎక్స్రే ఇతరత్ర డెవలప్మెంట్స్ ఏవైతే 18th century నుంచి వచ్చాయో వాటన్నిటిని వాళ్ళ దాంట్లో వచ్చుకొని ఆయుర్వేదాన్ని మీ గురుకులాల్లో మీరు చదువుకోండి అన్నారు. దాంతో పాటుగా వాళ్ళకి ఎలాంటి దీప నైవేద్యాలకు అయ్యే ఖర్చు కానీ, వాళ్ళ వైద్య విద్యకు అయ్యే ఖర్చు కానీ, వాళ్ళ డెవలప్మెంట్కి అయ్యే ఖర్చు కానీ, ఏవైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులేవి బ్రిటిష్ వాడే కనిపెట్టలేదు, దేశాల వాళ్ళు కనిపెట్టారు. సో దాంట్లో భారతీయుల పాత్ర కూడా ఉంది. సో ఇవి వాళ్ళకు అందకుండా చేశారు. ఆ ఫలాలు
అంటే ఏవైతే డెవలప్మెంట్స్ వచ్చాయో ఆ ఫలాలు వాళ్ళకి అందకుండా చేశారు. మరి భారతీయులకు సంబంధించిన సున్నాకు ఈరోజు ట్యాక్స్ కడుతున్నారా? అరబ్బులు కానీ అక్కడి నుంచి వెళ్ళినటువంటి మ్యాథమెటిక్స్, భారతీయుల యొక్క మ్యాథమెటిక్స్ ఈరోజు ప్రపంచం అంతా ఉపయోగించుకుంది. మరి వాళ్ళకి కడుతున్నారా? మరి ఆ రోజుల్లో భారతీయుల కృషి లేదా? చెప్పండి. మరి అందకుండా ఎలా చేస్తారు? ఏమైనా మార్పులు వచ్చాయనుకోండి, మార్పులు వచ్చే నీకు అవసరం లేదు అన్నట్టుగా ఎట్లా తీసేస్తారు చెప్పండి? అట్లా క్రియేట్ చేసి ఒక దాదాపు 150 సంవత్సరాలు ఆయుర్వేదంలో అభివృద్ధి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇక అప్పుడు ముఖ్యంగా ఏదో ఈ మన ఏమిటది బట్టలను క్లీన్ చేయడానికి వాడేటటువంటి నీలి మందు, అది భారతదేశంలో నీలి మందు ఒకప్పుడు పెద్ద వ్యాపారం అన్నట్లు. అది ఇక్కడ నుంచి మొక్కల ద్వారా నీలి మందు తయారు చేసేది అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడైతే జర్మన్స్ సింథటిక్ నీలి మందును కనిపెట్టారో ఆ సింథటిక్ నీలి మందులో బోల్డంత డబ్బు సంపాదించారు. అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలోకి ఈ నీలి మందు ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఎంటర్ అయిపోయేసి ఖండాంతరాలకు ఈ యొక్క అలోపతి సింథటిక్ మందులను అందజేసే నెపములో వాళ్ళు కుట్ర పన్ని, మల్టీనేషనల్స్ కుట్ర పన్ని ఆయుర్వేదాన్ని ఒక మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని ప్రజలకు అంటే తల్లిపాలను మరిపింపచేసేటటువంటి విధంగా తయారు చేసినట్టుగా సగటు భారతీయులను ఆయుర్వేదం వైపు వెళ్లకుండా కుట్ర పన్నారు. అది బ్రిటన్లో జరిగింది, జర్మనీలో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది. ఆ 3 దేశాలకు సంబంధించిన కుట్రను అమెరికా బలోపేతంగా నెత్తికెత్తుకొని మొత్తము ఆయుర్వేదాన్ని భూమికి అంటుకునే లెవెల్లో చేసింది. కానీ అది రిబౌన్స్ అయ్యి ఈరోజు ప్రపంచానికి ఒక ఆదర్శంగా వైద్య విధానంగా ప్రపంచంలోకి వస్తూ యూరోప్ లాంటి దేశాల్లో 16 కంట్రీస్లలో ఈరోజు ఆయుర్వేదం రికగ్నైజ్ అయ్యే స్థాయికి ఈరోజు ఎదిగింది. నిజంగా సార్, అంటే మీరు మొత్తం పూసగుచ్చినట్టు చాలా చక్కగా వివరించారు. ఇది వాస్తవం కూడా. అవును సార్, అవును. అండ్ ధన్యవాదాలు సార్. ఈరోజు వెజ్ కంప్రెషన్ గురించి మా ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించినందుకు. చూసారు కదండి, ఇది ఇవాళ మన గురు ఆయుర్వేద కార్యక్రమం. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్గా మాట్లాడి మీ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఇవాళ మన గురు ఆయుర్వేద. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్.